నమస్తే. సింపుల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాజీర కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ క్లీన్ చేసేసుకొని చికెన్ అంతా వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్ని మగ్గించుకోవాలి. నేను ఈ బిర్యానీకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 6 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. చూడండి, చికెన్ కూడా మగ్గిపోయింది కదా. ఇంకొక నిమిషం పాటు చికెన్ని మగ్గించుకుందామండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అన్నీ వంపేసి రైస్ అంతా వేసుకోవాలండి. రైస్ 90% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ చక్కగా మగ్గిపోయింది కదా. 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం కసూరి మెతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూడండి, చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని రైస్ కూడా 90% కుక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ అంతా ఇలా ఈ విధంగా వడగట్టేసుకొని చికెన్ పైనుంచి రైస్ అంతా వేసేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసేసుకొని కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.